మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 16వ తారీఖున దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా అయితే చేశారు. ఇక్కడ మనం ప్రస్తుతం నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న 400 ఎకరాల్లో ఇక్కడైతే ఏర్పాట్లు అయితే అధికారులు ముమ్మరంగా చేస్తాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఇదే ప్రాంగణం వద్ద అయితే 16వ తారీఖున సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారి ప్రసంగం అయితే ఉంటుంది. ఇక్కడ 400 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంగణం మొత్తం మీద ఏర్పాట్లు అయితే 350 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం చేశారు. అలాగే విఐపి పార్కింగ్ కి 40 ఎకరాలు చేశారు. మిగతా మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ సభా ప్రాంగణం అయితే చేశారు. ఇక్కడైతే అధికారులు మటుకు అప్రమత్తమయ్యి అధికారులు అయితే పనులు అయితే ప్రారంభించారు. 16వ తారీఖున ఉదయం ఢిల్లీ నుండి నరేంద్ర మోడీ గారు కర్నూలు ఎయిర్పోర్ట్కి అయితే దిగుతారు. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇక్కడ నుండి హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ద్వారా సున్నిపేటకి చేరుకొని సున్నిపేట నుండి రోడ్డు మార్గాన శ్రీశైలం దేవస్థానంకి చేరుకొని బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో దర్శనం చేసుకుని అనంతరం సున్నిపేటకి చేరుకొని సున్నిపేట నుండి హెలికాప్టర్ ద్వారా ఇక్కడ నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. ఇక్కడైతే మొత్తం మీద ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసిన అధికారులు మొత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎవరైతే దాదాపు 3 లక్షల మంది ఇక్కడ హాజరు అవుతున్నట్టయితే తెలుస్తుంది. 3 లక్షల మంది ప్రజలు ఎవరైతే రానున్నారో సభకి వారు కంపల్సరీ 12 గంటల లోపల రావాలని చెప్పేసి అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు పెన్ను పేపరు ఇలా స్నాక్స్ అలాంటివి ఏది కూడా అనుమతి లేదని చెప్పేసి అధికారులు అయితే చెప్తారు. కేవలం వాళ్ళైతే సిబ్బంది అందించే పేపర్ గ్లాస్లో వాటర్ ఒకటి సిబ్బంది అయితే అందిస్తారు. ఎలాంటి వస్తువులు కూడా లోపలికి అనుమతించబడవని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతారు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఈ ప్రాంగణంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మొత్తం పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. జనసేన నాయకులు కావచ్చు, ఇటు టీడీపీ నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ నాయకులు కావచ్చు, కూటమి నేతల నాయకులు మొత్తం హాజరు కానున్నారు. ప్రజలు కూడా నరేంద్ర మోడీ పాలన చూసి కూడా చాలా మందికు ఇక్కడ తరలితే రానున్నారు. ఎట్టకేళ్లకు 16వ తారీఖున సభా ప్రాంగణం కూటమి నేతలతో కలకలాడబోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.